ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలబోతోందా? పాలమూరులో గులాబీ పార్టీ నేతలు కారు దిగేందుకు సిద్ధమయ్యారా? పార్టీ పవర్ కోల్పోయి నెలలు గడవక ముందే బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటున్నారా? పాలమూరు బీఆర్ఎస్ నేతల జంపింగ్ తో కారు పార్టీ కనుమరుగు కాబోతోందా? వాచ్ దిస్ ఇన్నర్ రిపోర్ట్. తెలంగాణలో 2 దశాబ్దాలు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 20 ఏళ్లలో పాలమూరు జిల్లాలో గ్రామ గ్రామానికి విస్తరించింది. తెలంగాణ ఉద్యమానికి ముందు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన పాలమూరులో బీఆర్ఎస్ పార్టీ పాగా వేసింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలందరూ గులాబీ పార్టీలో చేరారు. పాలమూరు ఎంపీగా ఉండగానే మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. 2009 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి దేవరకొండ విఠలరావుపై కేసీఆర్ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 14 ఎమ్మెల్యే సీట్లకు గాను కారు పార్టీ 13 చోట్ల గెలిచింది. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పాలమూరు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా పక్కచూపులు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. గతేడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బొక్కబోర్లా పడింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 39 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని భావించిన నేతలకు ప్రజలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. జిల్లాలో 14 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే కేవలం అలంపూర్, గద్వాలలో మాత్రమే పార్టీ గెలిచింది. మిగతా 12 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ జిల్లాలో 2 సీట్లను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. కానీ మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం గెలుపొందింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కుమార్ రెడ్డి మాత్రం గెలుపొందారు. ఆయన గెలిచిన పార్టీ లాభం లేదన్నట్టుగా తయారైందట. దీంతో పార్టీలో ముఖ్య నేతలంతా కారు దిగి ఇతర పార్టీలో చేరితే ఎలా ఉంటుందని సమాలోచనలు చేస్తున్నారట. ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ హైకమాండ్ నేతలకు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోందట. మొన్న పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా తన ప్రభావం చూపించలేకపోయింది. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా ఒక్కచోట కూడా గెలవలేదు. అటు పాలమూరులోనూ 2 సిట్టింగ్ స్థానాల్లో ఓడిపోయింది. 2018లో రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన మన్నే శ్రీనివాసరెడ్డి పాలమూరు ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా మన్నే శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారు. అయితే అక్కడ ఊహించని రీతిలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ డీకే అరుణ గెలిచేందుకు బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయించారనే ప్రచారం ఉంది. మరోవైపు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేశారు. నాగర్ కర్నూల్ ఎంతో ప్రభావం చూపిస్తారని భావించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఘోరంగా ఓడిపోయారు. మల్లు రవి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇన్నాళ్ళు అంతా బాగానే ఉందని భావించిన గులాబీ పార్టీ నేతలకు ఈ ఎన్నికలు భారీ షాక్ ఇవ్వడంతో తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని డైలమాలో పడ్డారట. అయితే కారు పార్టీ పనైపోయిందని మరో పార్టీ చూసుకుంటేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కానీ బీజేపీలో కానీ చేరాలని భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. పాలమూరులో తిరుగులేని విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఛాన్స్ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలకు గాలం వేసే పనిలో ఉందట. రాష్ట్రంలో 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అంతలోపై బీఆర్ఎస్ కేడర్ను తమ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోందట. ముఖ్యంగా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలను చేర్చుకోవాలని చూస్తోందట. అంతేకాకుండా పలు నియోజకవర్గాల్లో
సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా లాగాలని చూస్తోందట. మొత్తంగా పాలమూరులో కారు పార్టీ నేతల తీరుపై బీఆర్ఎస్ హైకమాండ్ గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.